అయితే డాక్యుమెంటేషన్ దగ్గర ఉన్నా అనమాట. మీరు చూసుకోవచ్చు, ఇది డాక్యుమెంట్ సబ్మిషన్ ఫామ్స్. ఇక్కడ సబ్మిట్ చేసి మీరు లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి పంపిస్తారు. అండ్ ఇక్కడ కూడా కొన్ని టేబుల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చేస్తారు ఇదే ప్రాసెస్, లోపల కూడా అవుతుంది అనమాట. అండ్ అక్కడ సర్వ్ చేస్తున్నాడు కదా, అక్కడ కూడా చేస్తారు. ప్రతి ఒక్క సిస్టమ్ దగ్గర మీకు చేస్తారనమాట. అండ్ మీకు లోపల చూసుకోవచ్చు, ఇలా ఉంటుంది ప్రాసెస్. అండ్ నేను ఇక్కడనే ఉంటా, చూసుకోవచ్చు. అండ్ మీకు ఏదైతే యాంటీ ర్యాగింగ్ అఫిడవిట్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్లోడ్ చేయకపోతే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నింపేసి మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఏ కౌంటర్ దగ్గర పోయినా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మీరు చూసుకోవచ్చు, ఇలా ఉంది. అండ్ మీకు ఒక అప్లికేషన్ ఇస్తారనమాట. ఆ అప్లికేషన్ ఎక్కడ తీసుకోవాలనే చెప్తా. ఫస్ట్ స్కాన్ చేయాలి మీరు. అక్కడ ఫస్ట్ కౌంటర్ ముందు స్కాన్ చేయాలన్నమాట. స్కాన్ చేసిన తర్వాత ఫస్ట్ కౌంటర్కి వెళ్ళి అక్కడ ప్రింట్అవుట్ తీసుకొని నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ దాంట్లోనే ఉంటుంది అనమాట, ఇటు రైట్ సైడ్. అక్కడ చేసుకున్న తర్వాత డాక్యుమెంటేషన్ దగ్గర రావాలి, ఓకేనా. దాని తర్వాత మీకు ఇక్కడ ప్రాసెస్ తర్వాత మీరు నెక్స్ట్ ఫోర్త్ కౌంటర్కి వెళ్ళాలన్నమాట. అది కూడా అక్కడ మేడం కూర్చుంది కదా, అక్కడ వెరిఫై చేసుకొని మీరు నెక్స్ట్ కౌంటర్కి వెళ్ళిపోవాలన్నమాట. మీరు చూసుకోవచ్చు, ఇలా ఉంది. అండ్ ఈరోజు రష్ అయితే లేదు ప్రజెంట్. మార్నింగ్ అరౌండ్ 9:30 or 10:30 అవుతుంది అనమాట. అసలు ఈరోజు రషే లేదు. అండ్ ఈరోజు మొత్తం చూపిస్తాను అనమాట, ప్రతి ఒక్క దాంట్లో ఏమేమి జరుగుతుంది ఏంటి అని చెప్పేసి, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడే మాల్కి వచ్చినాం అనమాట. మీకు చూపిస్తా మాల్ ఎట్లా ఉంటుందో. చూసుకోవచ్చు పైన ఎట్లా కనిపిస్తుందో. ఇది మాల్ అనమాట. ఇలా ఎస్కలేటర్స్ ఉంటాయి. అండ్ ఈడు వేస్ట్ గాడు అయ్యప్రా, వేస్ట్ గాడు అయ్య చెప్తాను. ఇది ఎస్కలేటర్స్ అనమాట. ఇలాంటి ఎస్కలేటర్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎస్కలేటర్ పైన పైకి పోవాలి. పైన ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి అనమాట, అక్కడికి వెళ్తున్నాం. అండ్ మీకు కొరియర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దీంట్లోకి వస్తాయి అనమాట. దీంట్లోకి అండ్ ఈకామ్ ఎక్స్ప్రెస్ అని చెప్పి, ఫ్లిప్కార్ట్ అని చెప్పి, నేను సెలూన్స్ కూడా ఉంటాయి. అండ్ పైన మొత్తం క్యాంటీన్స్ అనమాట. చూపిస్తాను. ఇక్కడ ప్రతి ఒక్కటి దొరికిపోతుంది మీకు. పిజ్జాస్ కానీ, ఫ్రూట్స్ కానీ అన్నీ ఉంటాయి అన్నమాట. మీరు చూసుకోవచ్చు, ఐ లవ్ ఎల్పి అని చెప్పేసి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మెనూ కూడా ఎంతెంత ఉంది అని చెప్పేసి. ఇలా ఉంటుంది అనమాట మాల్లో. అండ్ ఇలా కొన్ని ఉంటాయి. అండ్ అట్ లాస్ట్ కూడా కొన్ని ఉంటాయి. అందరు చూపించేది కాబట్టి అటు సైడ్ పోదాం. అండ్ మీరు చూసుకోవచ్చు, జ్యూసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. అండ్ ఇటు సైడ్కి పోతే ఇక్కడ వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇటు సైడ్కి. అది వాళ్ళది హోటల్ మేనేజ్మెంట్ బ్లాక్ అనమాట. అండ్ అక్కడ లిఫ్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దీనిపైన జిమ్ ఉంటుంది. ఇలా కొన్ని క్యాంటీన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట మాల్ లోపల. ఇప్పుడే మాల్ పైకి వచ్చిన అనమాట, 8th ఫ్లోర్కి. మీరు చూసుకోవచ్చు 8th ఫ్లోర్ జిమ్ ఉంటుంది అనమాట. మీరు చూసుకోవచ్చు జిమ్ ఇది. అండ్ అటు సైడ్ కూడా జిమ్ అనమాట. వాష్రూమ్స్ కొన్ని ఉంటాయి. దీని లోపల జిమ్ ఉంటుంది. లోపల అలో ఉండదు నాకు తెలిసి మేబీ. అండ్ ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎంత బాగుందో, చూసుకోవచ్చు. అండ్ అడ్మిషన్ బ్లాక్ కూడా కనిపిస్తుంది, మెయిన్ లో కూడా కనిపిస్తుంది అనమాట. కానీ ఇది సంగతి మీకు చూపిద్దామని చెప్పి పైకి వచ్చిన. ఇప్పుడు కిందికి వెళ్ళిపోదాం. కిందికి వెళ్ళిపోతున్నాం అనమాట. చూద్దాం ఒకసారి, ఇక్కడికి వెళ్ళి చూపించడానికి ట్రై చేస్తాం. జిమ్ది దీని లోపల అనమాట జిమ్, దీని లోపల. అండ్ మీరు చూసుకోవచ్చు అలా ఉంటుంది లోపల. లోపల రికార్డ్ చేయనియరు మోస్ట్లీ, అది వాళ్ళే చేసుకుంటారు అనమాట. పర్మిషన్ కావాలి అది ఇది అని అంటారు. నేను జస్ట్ చూపించడానికి వచ్చినా కాబట్టి మీకు చూపిద్దామని చెప్పి వచ్చిన. సరే కిందికి వెళ్ళిపోదాం. అండ్ మేము ఆర్డర్ ఇస్తాం అనమాట ఒకటి, అది ఏంటిది అనేది మీకు చూపిస్తాం. కిందికి వెళ్ళిపోదాం. అండ్ వెయిట్ చేస్తుండ అనమాట. చలో, ఇది 7th ఫ్లోర్ చూసుకోవచ్చు. 7th ఫ్లోర్లో ఏమి ఉండదు, అటు సైడ్ క్యాంటీన్స్ ఉంటాయి. అండ్ 6th ఫ్లోర్లో కూడా క్యాంటీన్స్ అనమాట. 6th నుండి స్టార్ట్ అరా, 6th నుండి క్యాంటీన్ స్టార్ట్ అవుతాయి. ఇది అర్కితనం 6th కదా, అయితే కదా. మీరు చూసుకోవచ్చు ఇక్కడ డామినోస్ కూడా ఉంటుంది. అండ్ ఫోన్ షాప్స్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ లవ్లీ స్వీట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ లవ్లీ స్వీట్స్లో మీకు స్వీట్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది మాల్ చూసుకోవచ్చు, ఇది మొత్తం లవ్లీ స్వీట్స్. అండ్ ఇక్కడ పోస్టర్ కూడా పెట్టారు, మీరు చూసుకోవచ్చు.
ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటారు అనమాట. దీంట్లో మొత్తం స్వీట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, తీసుకున్నాం అనమాట లవ్లీ స్వీట్స్లో. అండ్ ఇట్లా ఉంది లవ్లీ స్వీట్స్, ఇవి తీసుకున్నాం మేము ప్రజెంట్. చలో వెళ్ళిపోదాం, ఇప్పుడు తినేసి అక్కడికి వెళ్ళిపోదాం రిపోర్టింగ్ దగ్గరికి. ఎస్, ఇప్పుడే తినేసాం అనమాట. అండ్ మనోడు వచ్చేసి ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. అండ్ చూసుకోవచ్చు దాని లోపల వీడియో తీయనియారు, బట్ నేనే అట్లా తీసిన అనమాట నార్మల్. బట్ వాళ్ళకి కనబడకుండా తీస్తే అయిపోతుంది జిఎంసి. అండ్ ఇదన్నమాట. అండ్ అక్కడ మీరు చూసుకోవచ్చు కొన్ని షాప్స్ అనేవి ప్రొవైడ్ చేసారు, ఇట్లా ఉంటుంది. అండ్ బ్యాంక్స్ కూడా ఇక్కడనే ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఐసిఐసి బ్యాంక్ ఉంది కదా, ఐసిఐసి బ్యాంకులో బ్యాంక్ అకౌంట్ ఇయర్ ఫ్రెండ్స్, ఎస్బీఐ బెస్ట్. దీంట్లో అకౌంట్ ఇయ్యారు, వేస్ట్ ఎస్బీఐలో ఇస్తారు. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం ఉందన్నమాట, బ్యాంక్ ఉంది, ఏటీఎం ఉంది. అండ్ ఎస్బీఐ ఏటీఎం కూడా ఉందన్నమాట. చాలా మంది ఏటీఎంస్ గురించి అడిగారు. ఎస్బీఐ బ్యాంక్ కూడా ఉంది ఇక్కడ. చూద్దాం, అటు ముందుకు వెళ్ళి చూపిస్తాను. ఇది బ్యాక్ సైడ్ అనమాట మాల్కి, చూపిస్తాను. ఇక్కడ కూడా ఏ ఏటీఎంస్ ఉన్నాయని చెప్పేసి. అందరూ ఏటీఎం ఉందా ఇక్కడ? ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఏటీఎం లేదన్నమాట, అది చూసుకోవచ్చు. ఈ ఏటీఎంస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. కోటక్ ఒకటి, ఎస్బీఐ రెండు ఏటీఎంస్ ఉన్నాయి. ఇక్కడ బంద్ ఉంది, అక్కడ ఓపెన్ చేసింది అనమాట. ఇది నార్మల్ పార్కింగ్ ఏరియా. అండ్ ఇది వచ్చేసి హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళ హోటల్ అనమాట. ఓకేనా. అండ్ దీంట్లో మెయిన్ చీఫ్ గెస్ట్లు ఎవరైతే ఉంటారో వీళ్ళకి పైన స్టే ఉంటుంది, దాంట్లోకి తీసుకెళ్ళి వాళ్ళని ఉంచుతారనమాట, వాళ్ళకి స్టే ఇస్తారు. మనకైతే ఇప్పటివరకు ఇయ్యరు. నేను ఎప్పుడు పోలే అనమాట పైకి, ఒకసారి పోవడానికి ట్రై చేస్తా. మనోడు ఉన్నాడు, స్టూడెంట్కి స్పెషల్ ఎంట్రీ ఉంటుంది అనమాట. వీళ్ళు టీచర్ డ్యూటీస్ చేసి వచ్చిర్రు, వీళ్ళకి స్పెషల్ ఎంట్రీ ఉంటుంది. అండ్ చూసుకోవచ్చు గైస్ ఎంత ఎండ కొడుతుందో. అండ్ పక్కదే గర్ల్స్ హాస్టల్ మీరు చూసుకోవచ్చు, యూనిమాల్ పక్కనే గర్ల్స్ హాస్టల్ ఉందన్నమాట. ఇలా పార్కింగ్ అనేది చేసుకుంటారు వీళ్ళందరూ, కొరియర్ సార్ బాయ్స్. చూపిస్తాను అక్కడ కూడా. అండ్ వెళ్ళిపోదాం, చాలా ఎండ కొడుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం, ఓకేనా. అండ్ ఈరోజు ఒక వీడియో చేయమంటున్నారు. ఏ వీడియో అంటే ప్రతి కౌంటర్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయమనాలని చెప్పి, అది ఈరోజు ఈవినింగ్ షూట్ చేస్తాను అనమాట. ఐ థింక్ అది ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, ఇది ఎప్పుడు వస్తుందో నాకు కూడా తెలియదు. చూద్దాం, ఓకేనా. ఇక్కడ పోయిన తర్వాత చూపిస్తాం. ఎడిటర్స్ అవసరం లేదు, జస్ట్ నేనే ఎడిట్ చేసుకుంటాను అనమాట. అండ్ మాల్ వెనకనే మీరు చూసుకోవచ్చు, ఇక్కడ గేమ్ జోన్ ఉంటుంది అనమాట. దాని లోపలికి వెళ్ళి మీరు గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ ఇది హోటల్ అండ్ టూరిజం బ్లాక్, ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి. అక్కడ టీచర్స్ వెళ్తున్నారు చూడండి. అండ్ అది గేమ్ జోన్ అనమాట, దాని లోపలికి అందరు వెళ్ళొచ్చు, బట్ ఇప్పుడు అంత టైం లేదు. అండ్ ఇది గర్ల్స్ హాస్టల్ 4 ఐ థింక్ 3 అనుకుంటా, గర్ల్స్ హాస్టల్ 3 అనమాట ఈ పక్కది. అండ్ ఇట్లా ఎరిక్స్లో తీసుకొస్తున్నారు గేట్ దగ్గరకు వచ్చిన వాళ్ళకి. ఇది ఫ్రీ సర్వీస్ అనమాట. అండ్ ముందు 18 బ్లాక్ ఉంటుంది, ఇవన్నీ మీకు చూపించినాయి అనమాట. అలా ఎరిక్స్లో వచ్చి ఇక్కడ దిగేసి ఇక్కడ రావాలన్నమాట. అండ్ నేను ముందు పెట్టిన వీడియోలో ఈ షటిల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, అలా ఆ షటిల్ సర్వీసెస్ స్టేషన్ నుండి ఇక్కడికి తీసుకొస్తారనమాట. ఇక్కడికి తీసుకొచ్చి వదిలేస్తారు పొద్దున. అయితే ఈవినింగ్ నైట్ అయితే రిపోర్టింగ్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత అయితే మీకు డైరెక్ట్ అపార్ట్మెంట్స్ స్టే దగ్గరికి తీసుకెళ్తారనమాట, ఓకేనా. ఇలా ఎంట్రీ అవ్వాలా. అండ్ మీకు లగేజ్ కోసం పక్కనే క్లాక్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. క్లాక్ రూమ్ కూడా చూపిస్తాను నేను. క్లాక్ రూమ్ అంటే ఏదో పెద్ద రూమ్ కాదు, జస్ట్ నార్మల్ ఏరియా అనమాట. చూసుకోవచ్చు, ఇలా ఈ స్పేస్ అనేది ఉంది కదా, ఇక్కడ లగేజ్ పెట్టుకొని మీరు లోపలికి వెళ్ళి ఇండక్షన్ చేసుకోవచ్చు. కానీ ఇలా నార్మల్ చిన్న ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అక్కడ మీరు చూసుకోవచ్చు క్లాక్ రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సార్ అక్కడికి వెళ్ళి కూడా చూపిస్తాను. నేను ఇటు సైడ్ రాలే అనమాట. అండ్ ఇక్కడ నుండి కూడా లోపలికి వెళ్ళవచ్చు, చూసుకోవచ్చు. ఇలా ఉందన్నమాట. ఇన్స్ట్రక్షన్స్ కూడా చూపిస్తా మీకు. ఇక్కడ చూసుకోవచ్చు క్లాక్ రూమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నమాట. ఈ లోపల మీ లగేజ్ అనేది పెట్టుకోవచ్చు ఇండక్షన్కి వెళ్తున్నప్పుడు. ఇక్కడ మీ లగేజ్ మొత్తం సేఫ్ ఉంటుంది. అండ్ ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నమాట ఇన్స్ట్రక్షన్స్, మీరు చూసుకోవచ్చు. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ చదువుకోండి, అంత టైం లేదు చదివేంత. ఇలా లోపలికి వెళ్ళిపోదాం, చాలా ఉడకపోస్తుంది అనమాట. లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి పోయిన తర్వాత చూసుకోవచ్చు. లోపలికి వచ్చిన తర్వాత ఇలాంటి స్లిప్స్ అనేవి ఇస్తారనమాట, మీరు చూసుకోవచ్చు. అండ్ మీకు చూపిస్తా, ఇలాంటి స్లిప్స్ అనేవి ఇస్తారు. మీ రెసిడెన్షియల్ సర్వీసెస్ ఇవన్నీ మీ డీటెయిల్స్ అనేవి దీంట్లో ఉంటాయి. అండ్ ఇది వేరే వాళ్ళది అనమాట, అందుకే డీటెయిల్స్ చూపించలేదు.
స్టార్టింగ్ ఇది ప్రింట్ తీసుకొని మీరు ఒక్కొక్కటి చేసుకున్న తర్వాత ఇలాంటి ప్రొసీడ్ అని చెప్పేసి స్టాంప్ వేస్తారనమాట, చూసుకోవచ్చు. అయిపోయిన తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రొసీడ్ అని స్టాంప్ వేస్తారు. అలా మీరు అన్ని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత లాస్ట్కి ఇది ఫీ క్లియరెన్స్ అనమాట. దీని పక్కన రెసిడెన్షియల్ సర్వీస్ ఉంటుంది, అక్కడ బ్లూ షర్ట్ అయిన నిల్చున్న దగ్గర 7 కౌంటర్ దగ్గర, అక్కడ రెసిడెన్షియల్ సర్వీసెస్ తీసుకోవడానికి మీరు ఇక్కడ ఫీజ్ క్లియరెన్స్ తీసుకోవాలి. అండ్ మీకు ఒకవేళ ఎక్స్టెన్షన్ కావాలని అనుకుంటే ఫీ ఎక్స్టెన్షన్ ఇట్ లాస్ట్ కౌంటర్లోకి వచ్చి ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు అనమాట. ఈ కౌంటర్లో ఎక్స్టెన్షన్ తీసుకున్న తర్వాత మీరు ఫీ మొత్తం క్లియర్ అయిన తర్వాత హాస్టల్ అనేది మీకు ఎల్పీ టచ్లో విజిబుల్ అవుతుంది అనమాట. ఎల్పీ టచ్లో విజిబుల్ అయిన తర్వాత ఒకవేళ హాస్టల్ చేంజ్ చేసుకోవాలి, లేకపోతే ఒక రూమ్లో రావాలి ఫ్రెండ్స్ అందరూ అని అనుకుంటే ఒకసారి ట్రై చేయాలన్నమాట. ఇక్కడ నాకు ఒకసారి మీట్ అవ్వండి, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చేపిస్తాను. అందుకని ఒకసారి ఒకవేళ వీలైతే చేపిస్తా. అండ్ ఇప్పుడు వీళ్ళది చేపిస్తాను అనమాట, మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్స్ వచ్చారు. అంటే వీళ్ళు ఆల్మోస్ట్ 3 మెంబర్స్ వచ్చారు అనమాట. వీళ్ళ టైం ఎంత పట్టిందంటే అరౌండ్ 15 to 20 minutes అయిపోయింది అనమాట మొత్తం, ఎందుకంటే నేను చేపిస్తున్నా కాబట్టి. లేకపోతే చూడొచ్చు ఇంత రష్లో మెల్లిగా పిలుస్తారనమాట. ఇలా ఉంది ప్రజెంట్ రోజు సిచ్యువేషన్. అండ్ చూపిస్తాను మిగతా కూడా. ఓకే గైస్, చూసుకోవచ్చు ఛాన్సలర్ వచ్చిందనమాట. ఎంతమంది వచ్చారో ఛాన్సలర్ వస్తే. అండ్ అక్కడ ఫొటోస్ ఇస్తున్నారు చూసుకోవచ్చు. అండ్ ఇలా క్లబ్స్ అనేది పెట్టారనమాట, వాళ్ళు వచ్చినప్పుడు నిల్చోవాలి అని చెప్పేసి. అండ్ ఇలా కొన్ని క్లబ్స్ అనేది రిప్రజెంట్ చేస్తున్నారు చూసుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్కరు రాసిరనమాట క్లబ్ పేరు. అండ్ ఇది ఎన్సీసీ గురించి కూడా చాలా మంది వీడియోస్ అడిగారు, బట్ చేయడానికి ట్రై చేస్తాం మోస్ట్లీ ముందు. అండ్ ఛాన్సలర్ వాళ్ళు వచ్చారనమాట, చూసుకోవచ్చు ఎంతమంది ఫొటోస్ తీస్తున్నారు. అండ్ ఇలా హడావుడి చేస్తారనమాట ఓన్లీ వాళ్ళు వచ్చినప్పుడే. అటు సైడ్ కూడా పెట్టారనమాట స్టాల్స్, అటు సైడ్ కూడా ఉన్నాయి వాళ్ళ సైడ్. అండ్ ఇంతమంది ఒకటేసారి హడావుడి అనమాట. ఇలా జరుగుతుంది ఈరోజు, మీకు చూపిస్తా వాళ్ళ చూసుకోవచ్చు. ఇలా జరుగుతుంది అనమాట. ఇలా స్టాల్స్ అనేది పెట్టారు. ఇలా వీళ్ళందరూ ఇలా ఉన్నారనమాట. ఇలా ఫొటోస్ ఇవన్నీ తీస్తూ ఉంటారు జస్ట్ పబ్లిసిటీ కోసం. ఇలా జరుగుతుంది ప్రజెంట్ అయితే. ఇక్కడ మేము స్కాన్ చేస్తాం అనమాట. ఓకేనా? और अंशु भाई कैसे लग रहा है और कैसे चल रहा है सब कुछ? అండ్ ఇదన్నమాట ఈరోజు వీడియో. చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కమెంట్స్లో చెప్పండి, ఆర్ ఎల్స్ ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో బాయ్.